లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనము. ఏదైతే ఈ ఘటన జరిగిన నేపథ్యంలో ఈ ఘటనకు కారణాలు వెతికే క్రమంలో కొన్ని అంశాలు అయితే తెరపైకి వస్తాయి. ఫిట్నెస్ లేని వెహికల్స్ కానివ్వండి, ఎక్కడో చెడిపోయిన వెహికల్స్ తీసుకొచ్చి వాటిని రెనోవేట్ చేసి మరీ తీసుకొచ్చి ఇక్కడ నడిపిస్తున్నారో అన్న ఒక ఆరోపణ వినిపిస్తుంది. అదే సందర్భంలో ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తీసుకుని ఏవైతే ఆర్టీఏ చెక్ పోస్టులను తీసేసిన తర్వాత దీన్నే అదనుగా భావించిన ఇలాంటి అక్రమార్కులు అలాంటి బస్సులను రోడ్డు మీదకి తీసుకొచ్చారా అన్న అనుమానం అయితే తలెత్తుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం వేరే రాష్ట్రాల్లో చెడిపోయిన బస్సులను ఈ రాష్ట్రాలకు తీసుకొచ్చి వాటిని రెనోవేట్ చేసి వాటిని నడుపుతూ ఇలా ప్రజల ప్రాణాల మీదకి తీసుకొస్తున్నారు అన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి ఆసరాగా మారింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తీసుకున్న నిర్ణయం. అందులో ముఖ్యంగా చెక్ పోస్టులు ఉంటే ఇలా రాష్ట్రంలోకి వచ్చే వెహికల్స్, రాష్ట్రం నుంచి వెళ్లే వెహికల్కి సంబంధించిన చెకింగ్స్ ఉండేవి. కానీ అలాంటి చెకింగ్స్ లేకపోవడంతోనే ఇలాంటి ఘటన జరిగిందా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. అందులో ముఖ్యంగా చెక్ పోస్టులు ఉంటే చెక్ పోస్టుల్లో ఏ వెహికల్ వస్తుంది వెళ్తుంది అనే దానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం అక్కడున్న ఆర్టీఏకి సంబంధించిన అధికారులు చూస్తుంటారు. కానీ ఆ ఘటన జరగడానికి ముందు ఇలాంటి పరిస్థితి లేకపోవడంతోనే అక్రమార్కులు అలాంటి బస్సులను ఏమైనా రోడ్డు మీద తీసుకొస్తున్నారా అన్న ఒక అనుమానం అయితే కనిపిస్తుంది మనకు. అందులో భాగంగానే మనం ఇప్పుడు చూస్తున్నాము, చెక్ పోస్టులు లేకపోవడంతోనే రాష్ట్రంలోకి ఇలాంటి బస్సులు ఈజీగా ప్రవేశించి ఇలాంటి ఘటనకు కారణమవుతున్నాయి అన్న అనుమానం వ్యక్తమవుతుంది. అది సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచి రిజల్ట్స్ ఇస్తుంది అనుకుంటే ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్కి దానికి సంబంధం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపైన మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో ఇన్నారెడ్డి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి దగ్గరికి వెళ్దాం. ఇన్నారెడ్డి, ఏంటి అంటే మనము చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాము, ఫిట్నెస్ లేని వెహికల్స్ కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో ఎక్స్పైర్ అయిన వెహికల్స్ని తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇలాంటి ప్యాసింజర్ వెహికల్స్గా తిప్పుతూ ఉంటారు. మొన్న తీసుకున్న నిర్ణయం ఇప్పుడు జరిగిన ఘటన లింక్ ఏమైనా ఉందా? చిదంబరెడ్డి, ప్రధానంగా మనం గమనిస్తే ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో ఇక్కడ డీడీ ఓడి, డయ్యూ డామన్, తర్వాత ఒడిస్సా, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన బస్సులే ఎక్కువగా మార్కెట్లో తిరుగుతున్నాయని చెప్పేసి కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు జరిగిన ఘటనకు సంబంధించి డీడీ రిజిస్ట్రేషన్ ఉన్న బస్సు అనేది ఆ ప్రమాదానికి గురైంది. అయితే ఈ రెండు బస్సులకు సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి ఎందుకు వీళ్ళు బస్సులను తీసుకొస్తున్నారు, వీళ్ళు కొత్త బస్సులు కొనుగోలు చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు అంటే దీంట్లో ప్రధానంగా ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఒకటి వస్తుంది. అలాగనే పాత వాహనాలను, చెడిపోయిన వాహనాలు కావచ్చు, తర్వాత డ్యామేజ్డ్ వెహికల్స్ కావచ్చు, దాని బాడీ షేప్ అంతా మార్చి కొత్త వెహికల్స్ లాగా తయారు చేసి ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి మన రాష్ట్రాన్ని తరలిస్తారు అన్నది మాత్రం జగమెరిగిన సత్యం ఇది. సో గతంలో కూడా చాలాసార్లు తనిఖీలు జరిగినప్పుడు కూడా ఇదే రకమైన విషయాలు వెల్లడయ్యాయి. మనం గతంలో చూసాం, కొన్ని సేమ్ నెంబర్ ప్లేట్ బస్సులు తిరుగుతున్నాయని చెప్పేసి ఆరోపణలు రావడం, తనిఖీలు చేయటం, అలా ఈ ఎవరైతే వెహికల్ ఇన్స్పెక్టర్లు పట్టించుకోకపోవటం, లంచాలు కలవబడ్డ వెహికల్ ఇన్స్పెక్టర్లు వదిలేయడం అనేది కూడా అప్పట్లో సంచలనంగా మారింది. ఇప్పుడు దాదాపుగా 19 మంది వరకు చనిపోయిన ఘటనకు సంబంధించి ఈ డీడీ ఓడి, ఈ రెండు బస్సుల రిజిస్ట్రేషన్లు అనేవి డయ్యూ డామన్, ఒడిస్సాకు సంబంధించిన ఆ ప్రాంతాల నుంచే బస్సులు ఎందుకు తీసుకొస్తున్నారు అంటే అక్కడ బస్సులను రెన్యువేట్ చేసి, బస్సులను మోడిఫై చేసి, కొత్త బస్సుల్లాగా తయారు చేసి, ఇంజిన్ పాతదైనా, ఇంజిన్లో లోపాలున్నా వాటన్నింటినీ కూడా కప్పిపుచ్చి ఇక్కడ బస్సు ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పన్న వివాదం అయితే మాత్రం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పుడు మీరు చెప్పిన అంశాన్ని ఒకసారి పరిగణలో తీసుకుంటే ఇలా జరుగుతున్నప్పుడే చెక్ పోస్టులు పెడితేనే పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు ఒక 2 రోజుల క్రితం, చెక్ పోస్టులు ఎత్తివేయాలని చెప్పేసి. చెక్ పోస్టులు ఉంటేనే ఇలా బస్సులన్నీ వచ్చినాయి. ఈరోజు ప్రమాదానికి కారణమైన బస్సు కూడా అలా చెక్కింగ్ అయిన తర్వాత వచ్చిందే. చెక్కింగ్ అయిన తర్వాత వచ్చిన బస్సే ఇప్పుడు రోడ్డు మీద తిరుగుతూ ఉంది. మరి చెక్ పోస్టులు ఉన్నప్పటికీ చెక్ పోస్టులు ఎత్తేసిన తర్వాత మరి అవి గనక రాష్ట్రంలోకి ప్రవేశిస్తే ఎటుకుని మన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేయరు, ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేయరు. మరి ఇంత దారుణమైన పొజిషన్లో కనుక బస్సులు ఇంకా వస్తే ఇంతకంటే భారీ ప్రమాదాలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు అనేది మాత్రం మన విశ్లేషణ, మన హెచ్చరిక. ప్రభుత్వం అనేది చెక్ పోస్ట్ ఎత్తేయటం అనేది ఫ్యూచర్లో జరగబోయే మరిన్ని ప్రమాదాలకు కారణం అవుతుంది. ఇది ఖచ్చితంగా తీవ్రమైన అంశంగా పరిగణించాలి. ఇదే కాకుండా చిదంబరం, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వెహికల్ సంబంధించిన వ్యవహారంలో మనకు చలానం వేస్తున్నారు. దాదాపు ఇన్ని చలానాలను సామాన్యులు కనుక రోడ్డు మీద పోతుంటే బండి బలవంతంగా ఆపి కీ తీసుకొని ముక్కుపిండి వసూలు చేస్తారు. మరి ఇలాంటి ప్రైవేట్ బస్సుల జోలికి ఎందుకు ట్రాఫిక్ పోలీసులు వెళ్ళరు అంటే వాళ్ళు రాజకీయ పలుకుబడిన రాజకీయ నాయకుల బస్సులు ఉంటాయి, లేదంటే బిజినెస్ మెన్ల బస్సులు ఉంటాయి. వాళ్ళని టచ్ చేయంటే భయపడతారు. అదే విషయంగా దీంట్లో మనకు కొత్త విషయం కూడా ఒకటి వెళ్ళకి వచ్చిందని మనం బ్రేక్ చేయడం జరిగింది. ఒడిశాకు సంబంధించిన ఒక బస్సు ఇక్కడ కుల్సుపురా ప్రాంతంలో
మితిమీరిన వేగమే కాకుండా డేంజరస్గా స్పీడ్గా వెళ్తుంది అని చలన వేశారు. మరి చలన వేసిన క్రమంలో అలాంటి బస్సును ఆపి చెక్ చేశారా? అలాంటి బస్సును ఆపి చెక్ చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవు కదా. అంటే ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళ అంటే ఇప్పుడు ఒక మోటార్ వెహికల్ సంబంధించిన ఇన్స్పెక్టర్లను ట్రాఫిక్ పోలీసులు కాదు, ప్రతి అడుగులో ప్రతి స్టెప్లో గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి అసలు వేరే రాష్ట్రాల నుంచి మోడిఫై చేసిన బస్సులను ఎందుకు మన రాష్ట్రానికి తీసుకురావాలి, ఆ బస్సులు ఎందుకు ఆపాలి? ఇప్పుడు మార్కెట్లో హైవేలో తిరుగుతున్న ప్రతి ప్రైవేట్ బస్సు కూడా మోడిఫైడ్ బస్సే. ఒక్క బస్సు అయినా సరే సీల్డ్ బస్సు కంపెనీ దగ్గర నుంచి డైరెక్ట్గా షెడ్లో నుంచి వచ్చిన బస్సు ఊది అని చెప్పగలరా? సవాలే లేదు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి బస్సులు లేవు. మరి బస్సులు అలాంటి కొత్త బస్సులు లేకుండా మోడిఫైడ్ బస్సులు ఇలా ఇంజిన్ మాత్రం పాతది, బాడీ కొత్తగా ఉన్నప్పుడు ప్రమాదం జరగక ఏమవుతుంది? ప్రభుత్వం ఖచ్చితంగా ఆ విషయంలో దృష్టి పెట్టాలి. ఇప్పుడు మరొక ప్రమాదం పొంచి ఉంది. చెక్ పోస్ట్ ఎత్తివేశారు. చెక్ పోస్టులు ఉన్నప్పుడు వస్తేనే ఇంత ప్రమాదం జరిగింది. ఇప్పుడు చెక్ పోస్ట్ ఎత్తివేశారు కాబట్టి ఇక ముబ్బడిగా రాష్ట్రంలోకి వెహికల్స్ వస్తాయి. రాష్ట్రంలోకి వెహికల్ వచ్చిన తర్వాత మోటార్ వెహికల్స్ వాళ్ళు పట్టించుకోరు, ట్రాఫిక్ వాళ్ళు పట్టించుకోరు. ఇంతకంటే పెద్ద ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి అసలు ప్రాథమికంగా ఒడిస్సా కావచ్చు, డయ్యూ డామన్ కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతి బస్సు కొత్త బస్సులు మాత్రమే రాష్ట్రంలోకి అనుమతించాలి. ఇంకొకటి, ఇవన్నీ కూడా హైవేల మీద నడిచే బస్సులు. హైవేల మీద వాళ్ళు పోయే వేగం చూస్తే నిజంగానే ప్రాణాలను గాల్లో పెట్టుకొని బయలుదేరుతున్నామా అని చెప్పేసి అన్న భయం కూడా కలగ మానదు. వీళ్ళు హైవేలో ఎంత స్పీడ్గా నడుస్తారో ఉదయం పూట చూడండి, తర్వాత సాయంత్రం పూట చూడండి, బస్సులు వెళ్ళే సమయం వచ్చే సమయం ఎంత ఫాస్ట్గా వెళ్తారంటే 2 వీలర్స్ని కూడా రాసుకొని అంటే చాలా ఎడ్జ్లో కట్ చేసుకుని పోతున్నారు. అంటే వాళ్ళ యొక్క డ్రైవింగ్ సెన్స్ అనేది ఎంత ర్యాష్గా ఉంటుందంటే హైవే మీద ఎలా పోతారో సిటీలో కూడా అలానే పోతారు. సిటీలో ప్రమాదం జరగలేదు కదా మీకేంటి అని అడగొచ్చు. ప్రమాదం జరిగిందాక వెయిట్ చేయడం కాదు, జరగకముందు వాళ్ళు చేసే ట్విస్టులు, వాళ్ళు చేసే దాన్ని ఏమంటారు రోడ్ల మీద వాళ్ళు ఇష్టాన్ని రాజ్యాంగపోతున్న వ్యవహారం చూస్తుంటే చూసే వాళ్ళకి చాలా భయం అనిపిస్తుంది. అక్కడ కంట్రోల్ లేదు. పోనీ ఫిట్నెస్ డ్రైవరా, అతని మీద కేసులు ఏమైనా ఉన్నాయా? అతను 2-3 పాయింట్స్ మనం మాట్లాడుకుందాము. మొదటిది, ఇలాంటి ఘటన జరిగిన వెంటనే ఆర్టీఏ అధికారులు కానివ్వండి, మిగిలిన వాళ్ళందరూ చాలా బయటకు వచ్చేసి ప్రతి ఒక్క వెహికల్ని తనిఖీ చేసి వాటి మీద చలాన్లు వేసి లేదా వాటిని సీజ్ చేసి ఇవన్నీ ఇష్యూస్ అన్నది ఒక వారం 10 రోజులు నెక్స్ట్ వచ్చే ఒక 1 వీక్ 10 డేస్ వరకు రెగ్యులర్గా జరుగుతాయి. అందులో ముఖ్యంగా స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు స్కూల్ బస్సులకు సంబంధించి ఇలాంటి చెకింగ్స్ కానివ్వండి, ఇలాంటి యాక్టివిటీ కానీ రెగ్యులర్ జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మీకు గుర్తుంటే స్కూల్ బస్సులు నడిపే వాళ్ళకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసినప్పుడు ఉదయం పూట చాలా మంది తాగేసి డ్రైవ్ చేస్తున్నారనే విషయం వచ్చింది. సో ఈ మెకానిజం ఏమైనా దీన్ని క్రియేట్ చేసే అవకాశం ఉందా, రెగ్యులర్ ఫార్మాట్ జరిగేలాగా? లేకపోతే ఇలాంటి ఘటన జరిగినప్పుడు కొద్ది రోజులు హడావిడి, ఆ తర్వాత అందరూ మర్చిపోతారు, వాళ్ళు మర్చిపోతారు, ఇదే కంటిన్యూ అవుతుందా? ఇప్పటికైనా చిదంబర్ మనం గమనించవచ్చు, స్కూల్ బస్సుల మీద సామాన్యుల మీద మాత్రం వీళ్ళ ప్రతాపం. వీళ్ళకి నిజంగా ధైర్యం ఉంటే ఇప్పుడున్న ప్రతి ప్రైవేట్ బస్సును తనిఖీ చేయగలరా? తనిఖీ చేసిన విజువల్స్ మీరు ఎప్పుడైనా చూసారా? ప్రైవేట్ బస్సులు తనిఖీ చేసిన విజువల్స్ మనం ఎప్పుడు చూసామా? అది కూడా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు తనిఖీ చేశారు ఎప్పుడన్నా? టచ్ చెయ్యరు. బికాజ్ ఆఫ్ వాళ్ళందరూ కూడా పెద్ద రాజకీయ నాయకులకు సంబంధించిన బస్సులు, అలాగే బడాబాబాల బస్సులు. టచ్ చేస్తే ఉద్యోగాలు పోతాయి. ఖచ్చితంగా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు టచ్ చేయరు, తనిఖీలు చేయరు. ఇంత ప్రమాదం జరిగినా కూడా తనిఖీ చేసే ధైర్యం కూడా వాళ్ళు చేయరు. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టుగా రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళ కనుసనలో తిరిగే బస్సులు ఇవ్వండి. ఒక్కటే చిదంబర్, ఈ బస్సులన్నీ కూడా హైవే మీద ఇతర రాష్ట్రాలకు తర్వాత హైవే మీద తిరిగే బస్సులన్నీ కూడా చెకింగ్ చేయడం మొదలు పెడితే 99.9% బస్సులన్నీ కూడా మోడిఫైడ్ చేసిన బస్సులే. ఇంజిన్ పాతది, బాడీ కొత్తది, పైకి మాత్రమే కనిపిస్తాయి. మనం ఏం చేస్తాం, బస్సు ఎక్కి ముందు లగ్జరీగా ఉందని చూస్తాం, కానీ బస్సు కండిషన్ ఎలా ఉంది, అది రోడ్డు మీదకి వెళ్ళి కనుక ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఇక్కడ జరిగిన ప్రమాదం కూడా ఒకటే చిన్న ట్విస్ట్ ఉంది దీంట్లో. 2 వీలర్ అడ్డు వచ్చినప్పుడు అక్కడ బ్రేకింగ్ సిస్టమ్ అనేది సడన్ బ్రేకర్కి వేస్తే బస్సు నిలబడిపోతుంది. అలాంటి బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది ఈ బస్సుల్లో, ఈ లగ్జరీ బస్సుల్లో. అలా సడన్ బ్రేక్ ఎందుకు వెళ్ళిపోయాడు? ఒకవేళ సడన్ బ్రేక్ కనుక వేస్తే కొంచెం ఏదన్నా రాడ్ల దగ్గర కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ ముందైతే బస్సు అక్కడ ఆగిపోయేది కదా. సో నిర్లక్ష్యంగా అలా ముందుకు పోనిచ్చాడు కాబట్టి ఆ వెహికల్ బస్ కిందకి వెళ్ళి అది బ్లాస్ట్ అయింది. ఖచ్చితంగా డ్రైవర్ నిర్లక్ష్యం ఉంది. మేము కొన్ని బస్సుల్లో చలనాన్ని చెక్ చేసాం, ఈ ప్రైవేట్ బస్సులది. ర్యాష్ డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్ అని చెప్పేసి కూడా చలన వేశారు. ర్యాష్ డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్ చెప్పి చలన వేసిన తర్వాత ఆయా వ్యక్తుల్ని పిలిపించి వార్నింగ్ ఇచ్చారా, చలన వసూలు చేశారా అంటే లేదు. మరి ఇంత స్పష్టంగా నీకు ట్రాఫిక్ పోలీసులు నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. ప్రమాదాలు ఇంకా జరుగుతాయి.
వీళ్ళు మారరు. ఇప్పటికైనా కూడా వీళ్ళు చెకింగ్ మళ్ళీ చేస్తారనుకుంటారా? 80% మళ్ళీ మీరు చూడండి, మళ్ళీ ఇలాంటి చెకింగ్ నడుస్తాయని చెప్పి మనం ఆశించడం చాలా కష్టం. ఖచ్చితంగా ఇప్పటికే ఎవరికి వెళ్ళాల్సిన ముడుపులు వాళ్ళకి వెళ్ళిపోతాయి. ప్రైవేట్ బస్సుల మీద నిర్లక్ష్యం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం, నాకు తెలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుంటూ చెప్పిన మనకు ఆశాభావం. ఎందుకంటే ప్రజాపాలనతోటి ఆయన చేసే పరిపాలన ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న విషయాలే, సెన్సిటివ్ ఇష్యూలు ఇవన్నీ కూడా ప్రాణాలు అరచేత్తో పెట్టుకుని బస్సులు తిరుగుతున్నారు. కాబట్టి ప్రతి బస్సును చెక్ చేసి ఎంవీఏ అధికారులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అధికారులు కనుక పూర్తి స్థాయిలో సర్టిఫైడ్ ఇచ్చిన తర్వాత రోడ్డు మీద తిరగాలి. అలా లేకుండా ఒక విషయం చెప్పండి. యూజువల్ గా ఏదైనా సరే వెహికల్లో ఏదైనా వెహికల్ మీద ఏదైనా చలాన్లు పడుతున్నాయి, లేకపోతే ఈ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం చూసినా సరే దాని ఎవరైతే డ్రైవర్ ఉన్నారో వాళ్ళు రిపీటెడ్ అఫెన్స్ చేస్తే అతని డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలన్నది ఎంబీఏలో చాలా క్లియర్గా ఉంది. సో మీరు అన్నట్టుగా ర్యాష్ డ్రైవింగ్ కానివ్వండి, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కానివ్వండి, మనకి ఈ దాంట్లో చలాన్లు మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. రాంగ్ సైడ్ డ్రైవింగ్ కూడా చేశారు. తను నో ఎంట్రీ టైంలో సిటీలోకి వెహికల్ తీసుకుని వస్తారు. ఇలాంటి తప్పులు రిపీటెడ్గా చేసినప్పుడు ఆయన లైసెన్స్ని క్యాన్సిల్ చేసేందుకు ఆ అధికారం ఉన్న అధికారులు ఎందుకు అటువైపుగా చర్యలు తీసుకోలేదు? ఒకటే చిన్న దీంట్లో ప్రధానం ఏంటంటే ప్రైవేట్ బస్సుల్ని, దారిని పోయే 2 వీలర్స్ని, కార్లని వీళ్ళని మాత్రం ఆపుతారు. ప్రైవేట్ బస్సులను ఆపి చెక్ చేసిన సందర్భాలు మీకు తెలిసి ఉన్నాయా? నాకు 20 సంవత్సరాల జర్నలిస్ట్ ఎక్స్పీరియన్స్లో నాకైతే ఇప్పుడు నేను గమనించాల. అసలు చెక్ చేసిన సందర్భం లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, ఇంత జరిగినా ఇప్పుడు ప్రైవేట్ బస్సులను ఆపి తనిఖీలు చేసే ధైర్యం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు ఉందా? ఛాన్సే లేదు. కానీ రేవంత్ రెడ్డి ఈ విషయం మీద కొంచెం సీరియస్గా కూడా తెలుస్తుంది. కొద్దిసేపు క్రితం అధికారులతో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఈ బస్సులు ఎందుకు తిరుగుతున్నాయి, వీళ్ళకి ఫిట్నెస్ ఉందా లేదా చెకింగ్ చేసింది ఎవరు సర్టిఫికేట్ చేస్తే వచ్చింది. ఈ బస్సు వ్యవహారం కూడా నాకు అందుతున్న సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారట. విషయం ఏంటంటే ఈ బస్సును తనిఖీ చేసి ఇన్స్పెక్టరు, సర్టిఫికేట్ చేసి ఇన్స్పెక్టరు అతన్ని సస్పెండ్ చేయండి, అతని మీద యాక్షన్ తీసుకోండి. ఇలాంటి యాక్షన్ తీసుకుంటే మరొకటి సర్టిఫై చేసేటప్పుడు ఇలాంటి రాంగ్ వేలో ఇలాంటి అంటే ఫిట్నెస్కు లేని బస్సులను ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్టిఫై చేయొద్దు. ఈ విషయం మీద మాత్రం సీరియస్గా ఉండడం చెప్పని కూడా వార్నింగ్ ఇచ్చేట్టు మన సమాచారంతో ఇంకా నడుస్తూ ఉంది. దాని మీద ఇంకా కూలంకుషంగా ప్రభుత్వం గమనిస్తూ ఉంది. పొన్నం ప్రభాకర్ కూడా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరుగుతోంది. మొత్తం మీద ఈ ప్రజాపాలనలో అయినా సరే బస్సుల ఫిట్నెస్ ఉన్న తర్వాత అన్ని చెక్ చేసి ఫిట్నెస్ ఉన్న బస్సులనే రోడ్డు మీదకి పంపించాలి. ఈవెన్ ఆర్టీసీ బస్సులైనా కూడా మనకు సజ్జనారాయణ ఒక మాట చెప్పారు, ఎవరైతే స్పీడ్గా వెళ్తున్నారో, ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా క్రిమినల్స్తో సమానం, వాళ్ళు టెర్రరిస్టులు సమానం చెప్పన్నారు. మరి ఇలా ఇంతమంది ప్రాణాలు పోగొట్టిన కారణమైన వాళ్ళు కూడా టెర్రరిస్టులే కదా. సిటీకి వచ్చినప్పుడు, సిటీలో తిరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు నిజంగా వాళ్ళు పార్కింగ్ చూసారు మీరు, ఖైరతాబాద్ కావచ్చు, తర్వాత బిహెచ్ఎల్ కావచ్చు, ఈసీఎల్ కావచ్చు, వీళ్ళు సాయంత్రం పూట వెళ్ళే సమయంలో వచ్చే సమయంలో ఎంత ట్రాఫిక్ జామ్ అయింది. ఇష్టం వచ్చినట్టు వాడు ఆపేస్తాడు, ఎక్కడ ఆపుతాడో తెలియదు, అడిగితే దౌర్జన్యం చేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది బలం? ఎవరు ఎండ చూసుకుని విధంగా మాట్లాడుతున్నారు? రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్లు వీళ్ళు ఉన్నారు కాబట్టే వాళ్ళు ఆ రకంగా ఫిట్నెస్ లేకపోయినా నడపగలుగుతున్నారు. మొత్తం మీద ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఫిట్నెస్ లేని బస్సుల మీద ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అన్నిటి మీద రైడ్ చేసి ఇంజన్లు చెక్ చేసి, ఇంజన్లో బయట సర్టిఫైడ్ అని చెప్పి ఉంటుంది, కానీ రియల్గా ఇంజిన్ చెక్ చేస్తే అది ఎప్పుడో ఇంజిన్ అయి ఉంటుంది. సిఎస్ఎస్ నెంబర్లు ఏ నెంబర్లైనా మాడిఫై చేసి తీసుకొస్తారు. అది చూడటానికి 2018 లేదా 2020లోనో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, కానీ ఎప్పుడో 2010లోనో లేకపోతే 2008లోనో అది మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటుంది. వాడు ఏమైనా చేయగలరు. సో అలా మాడిఫైడ్ చేసిన బస్సులు, అలా మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడో అయినా తీసేసిన బస్సులు, అంటే ఇతర రాష్ట్రాల్లో తీసేసిన బస్సులు మన రాష్ట్రంలో తిరుగుతున్నాయంటే ఎంత దారుణమైన పరిస్థితి. ఇప్పటికైనా సరే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్ పోలీసులు ఖచ్చితంగా దీని మీద రైడ్ చేయాలి. ప్రభుత్వం కూడా ఈ ఫిట్నెస్ లేని బస్సుల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పని కూడా చాలా మంది కోరుతున్నారు. మరి చూడాలి మరి రేపు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పండి మీరు. ఇప్పుడు ఏదైతే మోటార్ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అనేది కూడా మనం ఇండియాలో ఉంది. దాని ప్రకారము డీజిల్ వెహికల్స్ 15 సంవత్సరాల మించి తిరగకూడదు అన్నది ఒక నిబంధన ఉంది. అలాంటప్పుడు ఇలాంటి వెహికల్స్ని మీరు అన్నట్టు ఇంజిన్ నెంబర్లు, చాసిస్ నెంబర్లు మార్చేసి ఒక రాష్ట్రంలో వాటిని రిజిస్టర్ చేసి లేదా ఆ పేరుతో దాన్ని రిజిస్టర్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి నడుపుతున్నప్పుడు ఆ నిబంధనలు ఏముంటాయి, ఆ నిబంధనలు వీళ్ళు ఎలా అంటే మిస్యూజ్ చేసుకుంటున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు నేను ఈ బస్సు, ఇప్పుడు మన డీడీ బస్సు ఏమైతే యాక్సిడెంట్ అయిందో ఆ బస్సు సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడని చెప్పి చెక్ చేస్తే దాని లైఫ్ టైం 7 సంవత్సరాల 2 నెలలు ఉంది. సో అది అఫీషియల్ గా మన చాసిస్ నెంబర్ని బట్టి, మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి మనకు అర్థమవుతా ఉంది. మరి అలాంటి సమయంలో మనకి 7 సంవత్సరాలు కనిపిస్తా ఉంది. మరి అది కరెక్ట్గా అసలు ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడుది? సో
ఇంజన్లో ఫాల్ట్ ఉండి కూడా ఒక బ్రేక్ వేసినా కూడా ఆగకుండా అలా ముందుకు పోయి ఉండొచ్చు, అవకాశం కూడా లేదు కదా. మనం డ్రైవర్ని తప్పబడుతున్నాం, ఇంజన్ మనం తప్పడట్లేదు. బ్రేక్ వేసి ఆపాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆగకుండా ముందుకు పోవడం వల్ల ఆ బండిలోని పెట్రోల్ బ్లాస్ట్ అయిపోయి దగ్ధం అయిపోయింది. మనం ఎంతప్పటికీ డ్రైవర్ని మనం తప్పుపడుతున్నాం. ఇలాంటి ఎక్స్పైర్ అయిన పనికిరాని ఇతర రాష్ట్రాల్లో పాడైపోయిన ఇంజిన్ను మాడిఫై చేసి మన రాష్ట్రంలోకి బస్సులు తీసుకొస్తున్న నేపథ్యాన్ని కూడా పరిశీలిస్తే ఖచ్చితంగా చాలా రుసుగులు బయటపడతాయి. ఇలాంటి విషయాలు మాత్రం గవర్నమెంట్ ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. మనకు బ్రేకింగ్ న్యూస్ అంత మనకి. ఆ బ్రేకింగ్ న్యూస్ ప్రకారము ఏదైతే కావేరి అంటే వేమూరి కావేరి ట్రావెల్స్ కి సంబంధించి మనం చూస్తే ఈ ఘటన జరిగిన తర్వాత రెస్పాండ్ అవ్వాల్సిన ట్రావెల్స్ కాస్త వాళ్లకు సంబంధించిన అన్ని ఆఫీసుల్ని మూసేసుకొని ఎవరు అందుబాటులోకి రాకుండా తప్పించుకు జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కర్నూలు జిల్లా శివార్లో జరిగిన ఈ ఘటన దాదాపుగా 10 సంఖ్యలో జీవితాలని కోల్పోయిన తర్వాత కూడా కావేరీకి సంబంధించి వేమూరి కావేరి ట్రావెల్స్ ఏదైతుందో ఆ ట్రావెల్స్కి సంబంధించిన ప్రతినిధులు కానివ్వండి, దానికి సంబంధించిన యజమానులు కానివ్వండి, ఒక్కరు కూడా బయటికి వచ్చి ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వకపోగా వాళ్లకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలన్నింటినీ కూడా మూసివేసి వాళ్ళు ఎవరికి అందుబాటులోకి రాకుండా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపుగా 40 మందితో బయలుదేరిన ఆ వెహికల్ కేవలం 23 మంది మాత్రమే ప్రస్తుతానికి జీవించి ఉన్నారన్న సమాచారం అందుతున్న నేపథ్యంలో మిగిలిన వాళ్ళకి సంబంధించిన మృతదేహాలకు సంబంధించి వాటికి ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. అదే సందర్భంలో వాళ్ళ కార్యాలయాన్ని మూసివేసి చాలా అంటే చాలా ఇర్రెస్పాన్సిబుల్గా వాళ్ళు వ్యవహరిస్తున్నారనేది అర్థమవుతుంది. ఘటన జరిగింది, తప్పు జరిగింది, ఆ తప్పుకి బాధ్యత వహించడము, తప్పు తమది కాదు అని చెప్పుకోవడము చేయాలి. కానీ ఇలా కార్యాలయాల్ని మూసేసి తప్పించుకు తిరగడం అన్నది ఏమాత్రం సమంజసమని ప్రయాణికులు ఇప్పటికే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఆ వెహికల్ సంబంధించి కానివ్వండి, ఆ వెహికల్ సంబంధించిన ఫిట్నెస్ పైన, ఆ డ్రైవర్కి సంబంధించిన అప్రమత్తత పైన ఎప్పటికప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా వేమూరి కావేరి ట్రావెల్స్కి ఉంటుంది. కానీ ఆ బాధ్యతను నిర్వహించకుండా పారిపోయిన ఘటన మనం చూస్తున్నాం. ఈ పోయిన ప్రాణాలకి బాధ్యులు ఎవరు? ఆ బాధ్యత తీసుకునేది ఎవరు? ప్రభుత్వాలు ఇప్పటికే దీనిపైన రెస్పాండ్ అవుతున్న నేపథ్యంలో ఈ బాధ్యత తీసుకోవాల్సిన ఆ యాజమాన్యం ఏదైతే ఉందో అది తప్పించుకు తిరగడం అన్నది ఏమాత్రం సమంజసం అన్నది అయితే మనం డిస్కస్ చేయాలి. మరొకసారి ఇన్నారెడ్డి గారికి వెళ్దాం. ఇన్నారెడ్డి, ఘటన జరిగింది చూస్తా ఉన్నాం అంటే నిర్లక్ష్య ధోరణి అంటే ఇది. అట్లీస్ట్ సామాజిక బాధ్యతతోటి తమ బస్సులు ఇక్కడ వేమూరి ట్రావెల్స్ సంబంధించి మనం అనుకోవాలి. దీంట్లో కావేరీ ట్రావెల్స్లో పార్ట్నర్స్ విడిపోయి మూడు రకాలుగా ముగ్గురు సపరేట్ పెట్టి దాంట్లో ఒక పార్ట్నర్దే ఇది కావేరీ ట్రావెల్స్. సో జరిగింది, తప్పు జరిగిపోయింది, సమాధానం చెప్పాలా లేదా? అంటే డోర్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతే యంత్రాంగం ఏం చేస్తుంది? వాళ్ళు అరెస్ట్ చేయలేరా? మరి ఇంతవరకు ఇంత జరిగినా కూడా ఎవరినన్నా కావేరీ సంబంధించిన యాజమాన్యంలో ఎవరినన్నా అదుపులో తీసుకుని విచారించిన సందర్భం ఉందా? ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? తెలంగాణ పోలీసులు తలుచుకుంటే ఎలాంటి టెర్రరిస్టులు అరెస్ట్ చేయగలుగుతారు, కానీ మన రాష్ట్రంలో దొంగ బస్సులు తిప్పి ప్రాణాలు కాపాడలేని స్థితిలో బస్సులు నడుపుకుంటూ ఇంత దారుణమైన పొజిషన్లో ఉన్న కావేరీ యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు? ఎవరు వాళ్ళు? భారీ బిజినెస్లు చేసే బిజినెస్ మెన్లు కాబట్టే? అంటే సామాన్యులకు ఒక న్యాయం, బిజినెస్ మెన్లకు ఒక న్యాయమా? ఎందుకు జరుగుతుంది? ఈ ఫాల్ట్ ఎక్కడుంది? ప్రభుత్వ యంత్రాంగంలో ఖచ్చితంగా ఇలాంటి లోటుపాట్లను సవరించుకుంటేనే ఫ్యూచర్లో ఇలాంటి ప్రమాదాలు జరగవు. ఎప్పటికైనా సరే కావేరీ స్పందించాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ జరిగిన ప్రమాదానికి రెస్పాన్సిబిలిటీగా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, తప్పు జరిగితే తప్పును ఒప్పుకోవాలి, లేదని చెప్పుకోవాలి. అంటే షట్టర్లు మూసేసి వెళ్ళిపోవడం అంటే మీనింగ్ ఏంటి? లెక్కలేనితనం, ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టే వాళ్ళు అంటే మమ్మల్ని ఏం చేయలేరు, మేము డోర్లు మూసేస్తాం, మళ్ళీ రేపు ఉదయం నుంచి ఓపెన్ చేస్తాడు, రేపు నుంచి బస్సులు తిరుగుతాయి, రేపటి నుంచే కావేరీ బస్సులు తిరుగుతాయి రోడ్డు మీద, ఎవడు ఆపలేడు అనేది వాళ్ళ ధైర్యం. ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం మరి ప్రజాపాలన అంటున్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్గా ఉంటుందని చెప్పి కూడా ప్రజలు భావిస్తారు. ప్రజల అభీష్టం మేరకు ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఇలాంటి ట్రావెల్స్ మీద యాక్షన్ తీసుకోవాలి, తీసుకుంటామని చెప్పి మనం ఆశిద్దాం. ఎస్. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పుడు ఘటన జరిగింది, ఒక విధ్వంసం జరిగింది, ప్రాణాలు పోయాయి. కానీ ఆ ఘటనకు బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తులు ఎవరు ఇవాళ కనిపించట్లేదు. ఆ డ్రైవర్ మనకు కనిపించట్లేదు. ఒక స్పేర్ డ్రైవర్ మాత్రమే ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా దీనికి సంబంధించి స్పందించే ప్రయత్నం చేయట్లేదు. ఇదేదో తమ తప్పు అన్నట్టుగా ప్రభుత్వాలు దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడ జరిగిన ఘటన నుంచి జనాలను వీలైనంత తొందరగా వాళ్ళ స్వస్థలాలకు చేర్చే ప్రయత్నం వైపు చేస్తే, మరోవైపు గాయపడిన వాళ్లకు ఇప్పటికే ఆసుపత్రుల్లో చికిత్సను అందించే ప్రయత్నం చేస్తున్నారు. కలెక్టర్ దగ్గర నుంచి మంత్రులు సహా ప్రతి ఒక్కరు ఇప్పటికే ఆ ఘటనా స్థలానికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ కావేరీ ట్రావెల్స్, వేమూరి కావేరీ ట్రావెల్స్ మాత్రం చాలా బాధ్యతారహితంగా జరిగిన ఘటనకు బాధ్యత వహించకుండా, జరిగిన ఘటనకు బాధ్యులు ఎవరో చెప్పకుండా పారిపోవడం అన్నది ఏమాత్రం సమంజసమన్న ప్రశ్న అయితే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. అదే సందర్భంలో ఈ వెహికల్కి సంబంధించి స్కానియా వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు మనకు వినిపిస్తుంటే, అదే సందర్భంలో ఇతర రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడి నుంచి వెహికల్స్ ఇక్కడ తీసుకొచ్చి ప్రజల ప్రాణాలకు ముప్పును కలిగిస్తున్న వీళ్ళందరినీ ఏం చేయాలి అన్న ప్రశ్న అయితే ప్రతి ఒక్కరికి తలెత్తుంది. అందులో భాగంగానే బీఆర్కే న్యూస్ చాలా క్లియర్గా డిమాండ్ చేస్తోంది, మృతుల కుటుంబాలకు ఖచ్చితంగా కనీసం ₹1 తగ్గకుండా వాళ్లకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. వాళ్లకు ఖచ్చితంగా ఆర్థిక స్వావలంబన కలగాలన్నా, ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ పెద్దలు ఎవరైనా సరే. చిన్న ఇంట్రెస్ట్ మీరు ఏమనుకోకపోతే, ఎస్, ఇది ప్రభుత్వాలు రెస్పాన్సిబుల్ గా మనం ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరుతున్నాం. అది ప్రభుత్వం కాకుండా కావేరీ ట్రావెల్స్ దగ్గర నుంచి వసూలు చేసి ఇస్తే రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే. అయిపోయింది, డోలు పూసేసుకున్నాం, రేపు మళ్ళీ వస్తాం, ప్రభుత్వం చూసుకుంటాం. ఎస్, 2 రాష్ట్ర ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కావచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, చాలా రెస్పాన్సిబుల్ గా ఘటన జరగగానే ఇమ్మీడియట్ గా స్పందించింది. గవర్నమెంట్ కావచ్చు, గవర్నమెంట్ అధికారులు కావచ్చు, 2 రాష్ట్ర అధికారులను మనం అప్రిషియేట్ చేయాలి. గవర్నమెంట్ తన రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. కానీ ఎక్స్గ్రేషియా మనం ఏదైతే డిమాండ్ చేస్తున్నామో అది వి కావేరీ వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి పబ్లిక్ ఇవ్వాలి. ఇది ఈ రకంగా ఇస్తేనే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు దాకా సంపాదించారు అడ్డగోలుగా, సంపాదించినప్పుడు ఏమైపోవాలి? వాళ్ళ వల్ల ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళ ప్రాణాలు ఏమైపోవాలి? గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. యాక్షన్ చేసింది గవర్నమెంటా? కాదు కదా. గవర్నమెంట్ ఫాల్ట్ ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, సరిదిద్దుకుంటారు. కానీ మీ వల్ల తప్పు జరిగింది కాబట్టి, మీ వల్ల యాక్సిడెంట్ జరిగింది కాబట్టి డెఫినెట్గా వీ కావేరీ బస్ డ్రైవర్స్ దగ్గర నుంచి వసూలు చేసి అది ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే విధంగా చూస్తే మాత్రం అది కొంతవరకు న్యాయం జరుగుతుందని అనుకుంటాను. కరెక్ట్, యువర్ 100% కరెక్ట్. తప్పు చేసింది వీ కావేరీకి సంబంధించిన వ్యక్తులైనప్పుడు, ఆ వ్యవస్థ వల్ల ఈ ప్రాణ నష్టం జరిగినప్పుడు ఆ ఏదైతే ఆ ఎక్స్గ్రేషియా ఉందో అది ఖచ్చితంగా వీ కావేరీ ట్రావెల్స్ నుంచే కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఆర్థిక స్వావలంబన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎంతైతే ఉందో, ఆ తప్పుకి కారణమైన ఆ ట్రావెల్స్ నుంచి, ఇలాంటి తప్పుకి కారణానికి అవకాశం కల్పించిన ఆ ట్రావెల్స్ యాజమాన్యం ఖచ్చితంగా దీనికి ఒక నష్టపరిహారం అయితే చెందించాల్సిన అవసరం ఉంటుంది. అటువైపుగా ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించి సైలెంట్ అయిపోవడం కాదు. వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే ఇలాంటి ఆర్థికంగా వాళ్లకు సహాయపడే అవకాశాన్ని కానివ్వండి, అలాంటి పరిస్థితుల్ని కానీ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని చెప్తున్నాం. బీఆర్కే న్యూస్ అదే డిమాండ్ చేస్తుంది. ₹1 తగ్గకుండా వాళ్లకు నష్టపరిహారం అందాల్సిందే. దాన్ని కావేరీ ట్రావెల్స్, వీ కావేరీ ట్రావెల్స్ ఏవైతుందో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయాల్సిందే. కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కానివ్వండి, బాధ్యత కానీ ప్రభుత్వాలకు ఉందని మరొకసారి గుర్తు చేస్తున్నాం. అది జరిగేదాకా బాధితుల తరఫున పోరాడతామని కూడా బీఆర్కే న్యూస్ మరొకసారి ఇక్కడ గంటపదంగా చెప్తోంది. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత దీనికి సంబంధించిన అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. అంతేకాకుండా ఈ ఘటన జరగడానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పటిదాకా అరెస్టు చేయకపోవడానికి కారణాలను కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఒక బ్రేక్ తీసుకుందాం.